హే గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనమైతే ఒక రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ షూస్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మనకు రైడింగ్ జాకెట్ లేదు కాబట్టి ఏంటంటే జర ఇబ్బంది అవుతుందన్నమాట. కాబట్టి మనమైతే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పోయి ఈరోజు వచ్చేసి మన రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కొద్దిగా బడ్జెట్లో దొరుకుతాయి కదా, అట్లా అని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళేసి మనం ఈరోజు రైడింగ్ జాకెట్ అండ్ షూస్ కూడా చూడడానికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మన ఉప్పల్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు రైడింగ్ జాకెట్ అండ్ షూస్ అయితే దొరుకుతాయని అనుకుంటున్నాను నేను. ఒకసారి లోన్కి వెళ్ళి అయితే మనం చూసుకుందాం. మన జాకెట్ చూసుకున్నట్టయితే ఒకటి 11,500 కూడా ఉంది నాకు ఎంఆర్పి. ఇట్లాంటి షూస్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ చాలా హెవీ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం, నా సైజ్ ఏమైనా వస్తాయేమో చూసి తీసుకున్నాం. ఫ్రెండ్స్, మనం గ్లౌజులు కూడా చూస్తున్నాం. గ్లౌజులు అయితే వచ్చేసి 2250 రూపీస్ అవుతుంది ప్రైస్. చూద్దాం ఇది ఎలా ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుందా ఉండదు చూద్దాం. బాగున్నట్టు టూర్ లెదర్ ఒకట లెదర్ అయితే కంప్లీట్ లెదర్.
అయితే లోపలికి వెళ్ళేసి ఇందాక మన రైడింగ్ జాకెట్, రైడింగ్ ట్రాక్ అండ్ షూస్, తర్వాత వచ్చే గ్లౌజులు ఇవన్నీ కూడా మనం లోపల చూసినామన్నమాట. ఒకసారి ఏందా మన ట్రాంప్ షోరూమ్ కూడా వెళ్ళేసి కంపారిజన్ చేసుకొని దాన్ని బట్టి మనకు కొద్దిగా లోయెస్ట్ ప్రైస్లో ఏది వస్తాయంటే తీసుకున్నాము. యాక్చువల్లీ ఏంటంటే ట్రాంప్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. అట్లా అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్లో ట్రై చేద్దామనుకో. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ట్రాంప్కు దగ్గరనే ఉన్నాయి ప్రైజులు కూడా. దాదాపు ప్రైజులు వచ్చేసి దానికి దీనికి పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదన్నమాట. అట్లా అని చెప్పి ఒకసారి మన ట్రాంప్ షోరూమ్ కూడా వెళ్ళేసి అక్కడ ప్రైజులు అన్ని కంపారిజన్ చేసుకుంటాం. ఎందుకంటే బండికి కూడా సూట్ అవ్వాలి కదా. మనము ట్రాంప్ వెహికల్ తీసుకొని మనకు రాయల్ ఎన్ఫీల్డ్ వేరింగ్ అంటే బాగుండదు. అందుకని చెప్పేసి మనం ఒకసారి ట్రాంప్ షోరూమ్ కూడా వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఆ ట్రాంప్లోనే పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం.